డిఐ ఏపీ యూత్, హౌ ఇస్ ఓజీ? మీ హీరోని స్క్రీన్ మీద చూసుకొని ఈలలేసి గోల చేసి ఫుల్ థ్రిల్ అయ్యారు కదా. చాలా వైరల్ వీడియోస్ లో నేను చూసాను. అయిపోయిందా ఓజీ ఫీవర్? మీరు ఫ్రీ అయితే ఓజీ ఫీవర్ లో నుంచి మీరు బయటకు వచ్చేస్తే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి 4-5 డేస్ నుంచి వెయిట్ చేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఆర్ యూ రెడీ? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 2025 ఏప్రిల్లో ఇంటర్ రిజల్ట్స్ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. బైపీసీలో హరిణి అనే ఎంఐ టాపరు, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లోకి తను టాపరు. ఆమెది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెదురుగుడెం అనే ఊరు. ఆమె నిరుపేద తల్లిదండ్రుల బిడ్డ, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళది. తను ఎంత కష్టపడి ఎంత బాధ్యతగా చదువుతుందో మినిస్టర్ ముందు ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి ఒక చాలా పెద్ద డ్రీమ్ ఉంది. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదురుగుడెం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్లేదని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ హై స్కూల్ ప్లస్ లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్ లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. 294 హై స్కూల్ ప్లస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్ కి వెళ్లాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. గవర్నమెంట్ తరపున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్ లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్ గా 1 year కోచింగ్ తీసుకుని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ పర్సనల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హరిణి లాంటి పేద స్టూడెంట్స్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని పొంది డాక్టర్లై పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ ని, హెల్త్ కేర్ ను రిపేర్ చేస్తుందా, పూర్తిగా ధ్వంసం చేయబోతుందా? మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓజీ వైబ్ ఎలాగూ అయిపోయింది కాబట్టి కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుని ఈ PPP గురించి ఖచ్చితంగా థింక్ చేయాలి మీరు అని చెప్పి మీ అందరికీ నా రిక్వెస్ట్. మీకు కావాల్సిన సోషల్ అవేర్నెస్, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేసే ఒక ఛానల్ ఇది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ సజెషన్. మీరు ఇప్పటికీ AI స్కిల్స్ నేర్చుకోవడానికి కనుక నెగ్లెక్ట్ చేస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వండి. AI జర్నీ వెంటనే స్టార్ట్ చేయండి. వరల్డ్స్ ఫస్ట్ AI ఫోకస్డ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అవుట్ స్కిల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ వీకెండ్ లో సాటర్డే అండ్ సండే 2 days పాటు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా 16 hours పాటు ఫ్రీ AI ట్రైనింగ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ హ్యాండ్స్ ఆన్ ఫ్రీ AI ట్రైనింగ్ వాల్యూ 10,000 రూపీస్. కానీ ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కంప్లీట్ గా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. మీరు 10+ AI టూల్స్ నేర్చుకోవచ్చు. పర్సనల్ టూల్ కిట్ బిల్డ్ చేయడం కానీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కోడ్ రాయకుండా టాస్క్ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్, AI ఇమేజెస్, వీడియోస్ జనరేట్ చేయడం, ఇలాంటివన్నీ నేర్పిస్తారు. ఫ్రీ జాయినింగ్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని మస్ట్ గా ఉపయోగించుకోండి. లేకపోతే ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి మస్ట్ గా ఇప్పుడే ఫార్వర్డ్ చేయండి. రిజిస్టర్ చేసుకున్న వెంటనే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. చెక్ ద లింక్ బిలో. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం. ఒకసారి మెడికల్ కాలేజెస్ అన్ని జాగ్రత్తగా చూడండి. అద్భుతమైన నిర్మాణాలు, మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఒకే స్టైల్లో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇది పులివెందుల మెడికల్ కాలేజ్, ఇది రాజమహేంద్రవరము, ఇది ఏలూరులో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది నంద్యాలలో కట్టారు, ఇది మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. వీటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవి 2020లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్. ఇలాంటివి ఏపీలో 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది.
ఈ 17 చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. 6 మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందు 2019 దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. ఈ ప్లేసెస్ లో ఈ 12 కూడా ఉండేవి. సో కోవిడ్ టైంలో మెడికల్ కాలేజెస్ అవసరం ఏంటి, డాక్టర్స్ నీడ్ ఎంతుంది అనేది ఏపీనే కాదు దేశం మొత్తం కూడా తెలిసేలాగా కోవిడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న 12కు తోడు ఇంకొక 17 మెడికల్ కాలేజెస్ ని ఇనిషియేట్ చేసింది. సో ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏపీలో 29 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. మెడికల్ కాలేజెస్ ఉంటే హాస్పిటల్ కూడా కదా. సో అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్, సర్జరీస్ అక్కడ జరుగుతాయి. ఈ మెడికల్ కాలేజెస్ తో జిల్లాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గానీ, అర్బన్ క్లినిక్స్ అండ్ విలేజ్ క్లినిక్స్ కనెక్ట్ అయి పనిచేస్తాయి. ప్రతి మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ హబ్ లాగా పనిచేయాలి అని చెప్పి ఈ మెడికల్ రిఫార్మ్స్ లో భాగంగా వీటిని టేకప్ చేసింది అప్పటి గవర్నమెంట్. ఇవి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టార్ లో జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశారు. మేం ఏం చేశామో మేము చెప్పుకోలేదు అని చెప్పి ఈ మధ్యనే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా చూపించారు. ఒకసారి చూడండి. మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అది కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అది కూడా ప్లే చేయొచ్చు. ఒకసారి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జీజీహెచ్ కడప, క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప, రిమ్స్ జీజీహెచ్ కడప, కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సి, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేసేశారు అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బేసిక్ గా ఫోకస్ చేయాల్సింది ప్రజలకు అత్యవసరమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్ల మీద. వాటి మీద బాగా ఫోకస్ చేశారు గతంలో. నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి నేను ఏదో జగన్ ఫ్యాన్ అని మాత్రం అనుకోకండి. అత్యంత తీవ్రంగా విమర్శిస్తూ నేను గతంలో చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. సో వాస్తవాలు మీకు చెప్పాలి అనేది మాత్రమే నా ఈ ప్రయత్నము. ఏపీలో గతంలో హెల్త్ రిఫార్మ్స్ మొదలయ్యాయి అనేది వాస్తవము. వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే ఆ మంచి పేరు, అంతకంటే మంచి పేరు వచ్చే అవకాశము ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది. కానీ ఏం చేశారు? September 10, 2025 ఏపీ కేబినెట్ సమావేశమై ఏపీలో కొత్తగా కట్టిన ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో 10ని ప్రైవేట్ సంస్థలకు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ కింద ఇచ్చేసేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ 10 మెడికల్ కాలేజీలు ఏవి అంటే పులివెందుల, ఆదోని, మార్కాపురము, మదనపల్లి, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురము, నర్సీపట్నం, బాపట్ల అండ్ పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజెస్. నిజానికి ఈ 10 మాత్రమే కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారము 17 కొత్త మెడికల్ కాలేజెస్ లో ఏకంగా 16 కాలేజెస్ ని ఈ పీపీపీ కింద అప్పచెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఒక ఏఏ కాలేజెస్ అనే ఒక లిస్ట్ ను కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో పెట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే ప్రస్తుతానికి 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అప్పచెప్పి ఫ్యూచర్ లో మిగిలినవి కూడా ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు అనేది ఈ రిపోర్ట్ చెప్తోంది. సో అవి ఈ మెడికల్ కాలేజెస్. దీని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి. 10 ఇంకా ఉన్నాయా అని చెప్పి. ఫస్ట్ ఫేజ్ లో 4 కాలేజెస్, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల. ఈ కాలేజీలతో పాటు వాటికి అనుబంధంగా 650 పడకల హాస్పిటల్స్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తూ ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే ఏపీలో మెడికల్ కాలేజెస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని ఇది ఒక పెద్ద వివాదానికి దారితీసింది. పెద్ద చర్చ జరిగింది. 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ప్రభుత్వ హయాంలో 26 జిల్లాలు చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్ని రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాను అడుగుతా. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఏదో మేము చేసామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్లు పనులు జరిగాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే పీపీపీ మోడల్. ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. పర్మనెంట్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు పర్మనెంట్ గా చెక్ పడుతుంది. నిజానికి మెడికల్ కాలేజెస్ ఇష్యూ అనేది పార్టీలకు సంబంధించింది కాదు. టీడీపీకో, వైఎస్ఆర్సీపీకో, జనసేనకో, బీజేపీకో సంబంధించిన ఇష్యూ అస్సలు కాదు. పార్టీలను మించి చాలా పెద్ద ఇష్యూ ఇది. నిజానికి మెడికల్ కాలేజెస్ ని ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా
20 జనవరి 21వ తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది. మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి అప్పచెప్పండి, మేము 60% ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది కేంద్రం నుంచి. అసలు పీపీపీ మోడల్ ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని, ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్, ప్రో ప్రైవేట్ యాంటీ పబ్లిక్ సెక్టర్. అయితే ఈ విషయం బయటికి చెప్పరు కదా, బయటికి చెప్పింది మాత్రము ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది, మనకు చాలా డాక్టర్స్ అవసరం ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ తో చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని భాగస్వాములను చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మయ్య హెల్త్ బడ్జెట్ మనకు తగ్గుతుందిలే అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశాయి. కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పీపీపీ విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. ఒప్పుకోకపోవడమే కాకుండా 17 మెడికల్ కాలేజెస్ మెయింటెనెన్స్ ప్రభుత్వానికి బర్డెన్ కాకుండా ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ ని అడాప్ట్ చేసుకున్నారు. అది నాకు ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ గా కూడా అనిపించింది. 2023 జూలై 19వ తేదీన జీవో నంబర్ 108 రిలీజ్ చేశారు. ఆ ఇన్నోవేటివ్ మోడల్ ఏంటి అంటే 50% మెడికల్ సీట్లని ఫ్రీగా అందరికి ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారు. వాటికి సంవత్సరానికి 15,000 ఫీజు, అది చాలా తక్కువ. సో మెడిసిన్ కి మిగిలిన 50% సీట్స్ లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో పెట్టారు. వీటికి ఏడాదికి 12 లక్షల రూపాయల ఫీజు అని చెప్పి ఫిక్స్ చేశారు. గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కడా ఫీజు ఉండదు, ఉండేది ఆ 15,000 మాత్రమే. అయినా సరే ఈ 17 కొత్త మెడికల్ కాలేజెస్ లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 లక్షల రూపాయలు ఫీజు తీసుకోవడానికి జీవోనే అఫీషియల్ గా రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ చేయాలి అంటే 75 lakhs నుంచి 1 crore ప్లస్ అవుతుందంట. అందుకే 20-30 లక్షలతో కూడా ఫారెన్ కి వెళ్ళిపోయి, ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్ కి వెళ్ళిపోయి మన వాళ్ళు చాలా మంది చైనా, రష్యా ఇట్లాంటి చోట్లంతా కూడా మెడిసిన్ చేసి వస్తూ ఉంటారు. సో అయిపోయింది కదా, అది 35%. అయితే ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారు. వాటికి 20 lakhs అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అంటే 12 లక్షలేమో బి కేటగిరీ సీట్స్, 20 lakhs ఏమో ఎన్ఆర్ఐ కోటా. ఎందుకు ఇది అయినా సరే బెస్ట్ మోడల్ అని చెప్పి అన్నాను అంటే కాలేజెస్ పెరిగాయి కాబట్టి మెడికల్ సీట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ కాబట్టి పేద విద్యార్థులకి అవకాశాలు కూడా పెరిగినట్లు అవుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం అఫోర్డ్ చేయగలిగే వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 lakhs రూపీస్ తీసుకుంటే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు. కాలేజ్ లో ఎక్విప్మెంట్, మెయింటెనెన్స్ వీటి కోసం ఖర్చు పెడతారు. ఆ డబ్బంతా కూడా ఆ పర్టికులర్ మెడికల్ కాలేజ్ చేతిలోనే ఉంటుంది. సో నీట్ గా మెయింటైన్ అవుతుంది, ఎక్కడా లోటు ఉండదు. మెయిన్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి జనం వెళ్ళకపోవడానికి, కొంచెం అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడానికి మెయిన్ రీజను అక్కడ డాక్టర్స్ ఉండరని కాదు, వాళ్ళ సామర్థ్యం మీద నమ్మకం లేక కాదు, మెయింటెనెన్స్ సరిగా ఉండదు. అక్కడ ఉండే బెడ్స్ గానీ, ఎక్విప్మెంట్ గానీ, వార్డ్ బాయ్స్ గానీ, నర్సెస్ గానీ సఫిషియెంట్ గా ఉండరు. సో చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లకుండా ప్రైవేట్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా ఆ ప్రాబ్లం లేకుండా మెడికల్ కాలేజ్ ని మెయింటైన్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. రిజర్వేషన్ కూడా అమలవుతుంది, రిజర్వేషన్ కి డోకా ఉండదు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం వల్ల. అయినా సరే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గానీ, జనసేన గానీ తీవ్రంగా విమర్శించాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి కేటాయించిన మెడికల్ కాలేజీల సీట్లను జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు అని చెప్పి 2023 అక్టోబర్ 5వ తేదీన పెడనలో జరిగిన సభలో ప్రస్తుత డిప్యూటీ సీఎం ఓజీ యాక్టర్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారా అనేది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. 2023 ఆగస్టులో మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మేం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన ఆ జీవో నంబర్ 108 ని రద్దు చేస్తాము అని చెప్పి ప్రకటించారు. మొత్తం సీట్స్ ని ఫ్రీ చేస్తాము అని చెప్పి ఆయన ఉద్దేశం. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. అధికారంలోకి వచ్చాక కూటమి గవర్నమెంట్ ఏం చేసింది? నిధులు లేవు అని చెప్పి 17 కాలేజెస్ లో 6 కాలేజెస్ ఆల్రెడీ పూర్తయిపోయాయి. మిగిలిన 11 కాలేజెస్ ఇంకా వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలి అంటే 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంచనా ప్రకారం. సో ఆ డబ్బు లేదు అని చెప్పి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కూడా ఆపేశారు. ఇప్పుడు ఏకంగా కాలేజెస్ ని ప్రైవేట్ సంస్థలకు 33 years కి అప్పచెప్తూ ఎంఓయూలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు, నోటిఫికేషన్ ఇచ్చారు.
సో ఫీజుల విషయం కూడా అంతే. పీపీపీ కింద బి కేటగిరీ సీట్లను 12 లక్షల నుంచి 10 లక్షలకు తగ్గించారు. అలాగే ఎన్ఆర్ఐ కోటా ఉంది కదా, ఆ సీట్లను అంతకుముందు 20 లక్షలు ఉంటే దాన్ని ఏకంగా 57 లక్షలకు పెంచేశారు ఇప్పుడు. అలాగే ఎంఓయూలో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అందరికీ ఒకే రకమైన వైద్యము, టోటల్ ట్రీట్మెంట్ ఫ్రీ. అదే పీపీపీ మోడల్లో అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, అందరికీ టోటల్ ఫ్రీ కూడా ఉండదు. ఓపీ ఫ్రీగా ఇస్తారు, కొంత మేరకు ఫ్రీ బెడ్స్ కేటాయిస్తారు. సో అది ఎంత మేరకు అనేది కూడా ఇప్పుడు చెప్పే నంబర్ మీదనే ఈ 33 ఇయర్స్ పాటు ఉంటుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కట్టుబడి ఉంటుంది అని అస్సలు చెప్పలేము. ఓపీ ఫ్రీ. అదే మరి మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్ కు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మన దేశంలో ఎక్కడైనా ఈ పీపీపీ మోడల్ సక్సెస్ అయిందా అనేది కాసేపట్లో చెప్తాను. అంతకంటే ముందు హెల్త్ సెక్టార్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం వల్ల జరిగే మేలేంటో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. 2017-18 లో నేషనల్ శాంపుల్ సర్వే ఒక జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అదే గవర్నమెంట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ డిఫరెన్సియేషన్స్ ని ఒక రిపోర్ట్ రూపంలో ప్రకటించింది. రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోగి అడ్మిట్ అయితే అతనికి మొత్తం అయ్యే ఖర్చు, అంటే గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అయితే పెట్టాలి కదా, అలా పెట్టే ఖర్చు 4,290 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పేషెంట్ చేతి నుంచి పెట్టుకోవాల్సిన డబ్బు 27,347 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ కంటే 6 times ఎక్కువ. ఇది రూరల్ ఏరియాస్ లోనే. అదే టౌన్స్ లో అయితే 8 times ఎక్కువ ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ బిల్లు 4,837 రూపాయలు అయితే ప్రైవేట్ లో 38,822 రూపాయలు బిల్ అవుతుంది. ఇది 2018 డేటా. అదే ఇప్పుడైతే ప్రైవేట్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలు దాటిపోతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ అయిపోయాక ఇంత డబ్బుని, ఇన్ని లక్షల రూపాయలని పేదవాడు తన పాకెట్ లో నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ లో ఉండే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, వాటిలోకి ఒకసారి వెళ్ళి చూడండి. వేలాది మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఏపీలో జీజీహెచ్ గానీ, రూయా హాస్పిటల్, టీటీడీ హాస్పిటల్ అయినా, స్విమ్స్, ఇలాంటి పెద్ద హాస్పిటల్ కి ఎక్కడికి వెళ్ళినా మనకు అర్థమైపోతుంది హెల్త్ సెక్టార్ ఎందుకు ఏ ఆలోచన లేకుండా కంప్లీట్ గా గవర్నమెంట్ తన చేతుల్లోనే పెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ కి మెడికల్ బిల్లులు పే చేయడానికి గవర్నమెంట్ ఎంత ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది. అట్లా లెక్కేసుకున్నా కూడా ఈ మెడికల్ కాలేజెస్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు జస్ట్ 5,000 కోట్లతో. 5-6,000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కి. అదే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు 6,000 కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు 20,000 కోట్లు, 1,00,000 కోట్లు వసూలు చేసుకోవాలి అని అనుకుంటారు. ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు ఇక్కడ? డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచి. ప్రైవేట్ వ్యక్తులకు పబ్లిక్ హెల్త్ మీద ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఈ బేసిక్ విషయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని అయితే నేను అనుకోను. అయినా సరే చూడండి ఒకసారి దీని మీద సీఎం ఏమంటున్నారు. ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి 5 ఏళ్లలో. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ. నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఇది మాత్రమే కాదు, సెప్టెంబర్ 23rd అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రగతికి మార్గం పీపీపీలే అని చెప్పి ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. అలాగే ఏ మాత్రం లాజిక్ లేని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఒకసారి వినండి. అది జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. పవర్ ప్లాంట్స్ ని, రోడ్స్ ని పీపీపీ కింద ఇస్తూ ఉంటారు. వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడము, ఈ రెండు ఒకటేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫైనాన్షియల్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి అప్పచెప్తారు. కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇట్ కమ్స్ అండర్ సోషల్ సెక్టర్, ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎంత గొప్ప ప్రైవేట్ కంపెనీ అయినా, కార్పొరేట్ హాస్పిటల్ అయినా తన లాభాలని పక్కన పెట్టి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు తీసుకుంటుంది? ప్రభుత్వానికే పబ్లిక్ హెల్త్ మీద బాధ్యత లేనప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నర్సీపట్నం, పాడేరు లాంటివి 2 tier టౌన్స్, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే వైద్యం కోసం అక్కడికి వెళ్లడం సామాన్యుల వల్ల అయ్యే పనేనా? ట్రైబల్స్ వల్ల అయ్యే పనేనా? పబ్లిక్ హెల్త్ ను ఘోరంగా దెబ్బతీసే నిర్ణయం కాబట్టి ముందుగా సీనియర్ డాక్టర్స్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పి ఎప్పటి నుంచో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు ఈ నిర్ణయం మీద నిరసనకు దిగారు. చాలా చర్చలు జరిగాయి దీని మీద. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లింది. చెలో మెడికల్ కాలేజీల పేరుతో 17 మెడికల్ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్లి నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అసలు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పి టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ ఇలాంటి ఫేక్ వీడియోస్ ని పోస్ట్ చేసింది. ఇవన్నీ కూడా, ఈ కాలేజీలన్నీ కూడా
నిర్మాణాలన్నీ కూడా పూర్తయి అంటే కట్టేసిన హాస్పిటల్ దగ్గర కూడా అసలు ఏమీ లేదు అని చెప్పి చూపించేలాగా ఈ వీడియోస్ ఉన్నాయి. వీటిని క్రాస్ చెక్ చేస్తే మొత్తం ఇప్పుడు నేను మీకు మొదట్లో చూపించిన వీడియోస్, ఆ హాస్పిటల్ వీడియోస్, ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులవి ఇవన్నీ వచ్చాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడే నిరసన కార్యక్రమాలు చేపడితే మొత్తం అందరూ ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు అని చెప్పి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రకటన కూడా చేశారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇట్లా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. పీపీపీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఈ ఫ్రీ కోటా 50% ఫ్రీ కోటా అలాగే ఉంటుంది. అలాగే బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే 10 లక్షలు ఉంది కదా, ఆ 10 లక్షల రూపాయలు పెరగచ్చు. అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా పెరగచ్చు. ఈ ఫ్రీ కోటా కూడా భవిష్యత్తులో మార్పులు చేయరు అనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. లేకపోతే ఫ్రీ సీట్ ఇవ్వాలి అంటే నానా రకాల కండిషన్స్ కూడా పెట్టచ్చు. మనం మొదట్లో చెప్పుకున్న హరిణి లాంటి విద్యార్థులకు బాగా చదివితే గవర్నమెంట్ సీట్ వస్తుంది అనే హోప్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేవు. ఏ రాష్ట్రంలోనూ పీపీపీ మోడల్ సక్సెస్ కాలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ప్రైవేట్ కి అప్పచెప్పిన హాస్పిటల్స్ ని తిరిగి తీసేసుకున్నారు. రాయచూరులో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అపోలో హాస్పిటల్ కి ఇచ్చారు. అపోలో దేశంలోనే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ కదా. అలాంటి అపోలో కూడా ఎంఓయూ చేసుకున్న విధంగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించలేకపోయింది. కేవలం 11% బెడ్స్ మాత్రమే పేదవాళ్ళకి కేటాయించారు. దీంతో 2002లో అప్పగించిన ఆ హాస్పిటల్ ను 2012లో తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది. 2004లో కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని కూడా కర్ణాటకలో ఎన్జిఓలకు అప్పచెప్పారు. ప్రైవేట్ కాదు, ఎన్జిఓలకు అప్పచెప్పినా కూడా అక్కడ గవర్నమెంట్ ప్లేస్ ని మాత్రం వాళ్ళు రీప్లేస్ చేయలేకపోయారు. పేదలకు వైద్యము దూరం అవుతోంది అని చెప్పి 2016లో మళ్ళీ వాటిని తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. అయినా సరే 2022లో బీజేపీ గవర్నమెంట్ పీపీపీ మోడల్ కింద 9 మెడికల్ కాలేజెస్ ని కట్టాలి అని చెప్పి కర్ణాటకలో డెసిషన్ తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నా కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ హెల్త్ బడ్జెట్ తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో 11 మెడికల్ కాలేజెస్ ని పీపీపీ ద్వారా కట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఒక కమిటీ వేసింది. సో అక్కడ ముందుకు వెళ్తున్నాయి ఇవి అని చెప్పి అసలు చెప్పలేం. మధ్యప్రదేశ్ లో బిడ్డర్స్ ఎవరు ముందుకు రాకపోతే 25 ఎకరాల భూమిని 1 రూపీకే ఇచ్చి మరీ అక్కడ గవర్నమెంట్ ఆకర్షించింది. అయినా సరే ఎవరు రాలేదు. ఎందుకంటే పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు ఈ పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి. ఎంఓయూలు ఎక్కడా కూడా పబ్లిక్ గా లేవు. 20% బెడ్స్ పేదలకు ఇస్తాము అని చెప్పి చెప్తున్నా కూడా దాని అమలు అనేది అనుమానాస్పదంగా ఉంది. గుజరాత్ లో బ్రౌన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అని చెప్పి ఒక స్టేట్ గవర్నమెంట్ పాలసీని తీసుకొని వచ్చారు. ఇప్పటికే ఉన్న జిల్లా హాస్పిటల్స్ ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మంచి సౌకర్యాలు కల్పిస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. అలాగే మదర్ అండ్ చైల్డ్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అన్ని సర్జరీలు ఫ్రీ, మొత్తం అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ అని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆచితూచి గుజరాత్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్నే పీపీపీ సక్సెస్ మోడల్ లాగా ప్రచారం చేస్తున్నారు. కానీ గుజరాత్ లో అమలవుతున్న పీపీపీ మోడల్ వేరు. అక్కడ బ్రౌన్ ఫీల్డ్ హాస్పిటల్స్ మీదనే అక్కడ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో 2023లో పీపీపీ ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తే పెద్ద ఎత్తున స్టూడెంట్స్ పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారు. దీంతో అక్కడ కూడా బ్యాక్ అయిపోయారు. గోవాలో కూడా పబ్లిక్ నుంచి భారీ ఎత్తున బ్యాక్లాష్ వచ్చింది. పీపీపీ ప్లాన్ ని అక్కడ డ్రాప్ చేశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ సహా 14 రాష్ట్రాలు పీపీపీకి కనీసం ఒప్పుకోలేదు నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిన తర్వాత. కేరళ, తమిళనాడులో అయితే దీనికి అవకాశం కూడా ఉండదు. ఎప్పుడు అక్కడ ఉండే గవర్నమెంట్స్ అట్లాంటి థాట్ లో కూడా వెళ్ళవు. పబ్లిక్ హెల్త్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి. ఏపీలో మాత్రమే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ మాత్రం భయము బాధ్యత లేకుండా ఈ పీపీపీ మోడల్ ని అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తోంది. పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ డామినేషన్ కిందకి వెళ్ళిపోతే సాధారణ రోగులకు నష్టం జరుగుతుంది అని చెప్పి నీతి ఆయోగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే హెల్త్ ఎకానమిస్ట్ రియో ఎం జోన్ పాయింట్అవుట్ చేశారు. ఎప్పుడు పీపీపీ అనేది వర్కౌట్ అవుతుందో కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆల్రెడీ అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్ ఆ జిల్లాలో ఉన్నప్పుడు పీపీపీ మోడల్లోకి వెళ్తే అప్పుడు ప్రజలకు అది ఇంకొక ఆప్షన్ లాగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నచ్చకపోతే కొంచెం ఖర్చు పెట్టుకోగలిగితే అప్పుడు పీపీపీలోకి వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్తారు. అట్లాంటి చాయిసే లేకుండా ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో చిన్న చిన్న టౌన్స్ లో కూడా నువ్వు కేవలం అక్కడుండే ప్రైవేట్ కాలేజెస్ ని అక్కడ తీసుకొని వస్తుండే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని తీసేసి టీచింగ్ హాస్పిటల్స్ ని తీసేసి కంప్లీట్ ప్రైవేట్ కి అప్పచెప్పేస్తే వాళ్ళకి వేరే ఆప్షనే ఉండదు. ఈ నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకే లాభం గానీ రోగులకు కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అని కాదు, అయినా యుద్ధ ప్రాతిపదికన పీపీపీ నిర్ణయం తీసుకున్నారు అంటే బేసిక్ గా
చంద్రబాబు విధానమే ప్రో ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇక్కడ ఇంకొకసారి ఆయన ప్రూవ్ చేశారు. అంతెందుకు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ప్రగతికి మార్గం పీపీపీని అని స్వయంగా చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్యాగ్ ఏంటి? The vision of Chandrababuji. I mean, his vision of amazing vision. He is a visionary. గొప్ప విజనరీ అనే ప్రచారం ఉంది కదా. ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది ప్రజల కోసం పనిచేయడానికే గాని ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల డబ్బును ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికా? నిజంగా విజన్ ఉంటే పొలిటికల్ మైలేజ్ కూడా కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ఈ 17 మెడికల్ కాలేజెస్ ని యథాతథంగా కొనసాగించవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ని కొనసాగించి ఉన్నా కూడా వాటికి ఏ నష్టము ఉండేది కాదు. గవర్నమెంట్ మీద బర్డెన్ కూడా ఏ మాత్రం పడేది కాదు. పైగా ఎక్కువ మెడికల్ హబ్స్ ని పూర్తి చేసి ఆ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడుండే గవర్నమెంట్. సో మొత్తం రాష్ట్రంలో హెల్త్ కేర్ ని స్ట్రెంథన్ చేస్తే ఈ గవర్నమెంట్ అద్భుతంగా చేసింది. హెల్త్ కేర్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసింది అనే ఒక గొప్ప పేరు వచ్చేది. ఆ పేరునంతా కూడా పక్కన పడేసి కేవలం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఈ కాలేజెస్ అప్పచెప్పాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడమే ఇది నిజంగా భస్మాసుర హస్తం లాంటి ఒక నిర్ణయం అనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం బిల్డ్ చేసిన దాన్ని పనిగట్టుకుని ధ్వంసం చేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇక్కడ దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఒకసారి ఆలోచించండి. ఇది నేను ఇందాకే చెప్పినట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిందో టీడీపీకి సంబంధించిందో కాదు, గత ప్రభుత్వానికి సంబంధించిందో ఈ ప్రభుత్వానికి సంబంధించిందో కాదు. అసలు ఈ ఫైట్ కి సంబంధం లేనిది. ఇది పొలిటికల్ ఇష్యూనే కాదు, ఇట్స్ ఏ పబ్లిక్ ఇష్యూ. ఖచ్చితంగా పీపీపీ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. మళ్ళీ తీసుకొని వచ్చినా దాన్ని సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంటుంది అనే హామీ ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. గవర్నమెంట్ ఒక తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు రియలైజ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఓనర్లుగా మన మీదనే ఉంది. యువతగా ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఏపీ యూత్ మీద ఉంది. ఏమంటారు? ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా అన్ని కోణాల్లో నుంచి చెప్పడానికి నాకు టైం పట్టింది. ఇక్కడ దాకా మీరు చూశారు అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి, దీని మీద క్వశ్చన్ చేయండి. పబ్లిక్ సెక్టార్ని మనం కాపాడుకోలేకపోతే చివరికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, హెల్త్ని రిస్క్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అవేర్నెస్ కల్పిస్తుంది. దీన్ని విస్తృతంగా షేర్ చేయండి, మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అండ్ మీ దగ్గర ఉండే లీడర్స్ని, అక్కడ లోకల్ లీడర్స్, అది ఏ పార్టీ లీడర్స్ అనేది సంబంధం లేకుండా దీని మీద క్వశ్చన్ చేయండి. ఎందుకంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఆయా పార్టీల కార్యకర్తలు కూడా. ఏ టీడీపీ కార్యకర్త తను వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోవాలి అని అనుకోడు. ఇది మనం అర్థం చేసుకుంటే పార్టీ కండువాలని పక్కన పెట్టి ఇష్యూ మీద మాత్రమే మనం ఫోకస్ చేసి ఆలోచించగలుగుతాం. అలా మీరు ఆలోచించాలి అని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.